అడ్వాన్స్డ్ ట్విస్టింగ్ పోజ్ కదా. సో ఈ ఆసన నేర్చుకోవడానికి ఫస్ట్ మనకి బేసిక్గా ట్విస్టింగ్ అనేది ఉండాలి. సో ఈ ఆసననే కాదు, ఏ ఆసనకైనా మనం బేసిక్గా బెండింగ్ అంటే బెండింగ్ రిలేటెడ్గా లైట్ వార్మప్ చేశాక ఆ ఆసన ట్రై చేయాలి. సో ఇప్పుడు మీకు ట్విస్టింగ్ ఆసన ఇప్పుడు నేర్పిస్తాను. దానికి ముందు లైట్గా ట్విస్టింగ్ కొంచెం చేసుకుందాం బాడీకి. సో దానివల్ల మనకు ఇంకా బాగా వస్తుంది ఆసన. ఓకేనా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్ వెనకాల నుంచి లాగి థై మీద ఆర్ఎల్స్ కాఫ్ మజిల్ మీద పెట్టడానికి ట్రై చేయండి. ఆపోజిట్ హ్యాండ్ ఉందని అండ్ మ్యాక్సిమం పుష్ చేసి వెనక్కి చూడండి. సేమ్ అలానే ఆపోజిట్గా కానీ చేయాలి. సో ఇలా 3 times ఈచ్ సైడ్ చేయండి. ఒకవేళ ఇది చెయ్యలేము అంటే సెకండ్ వేరే చెప్తాను, అది చేయండి. 2 చేయగలరంటే 2 చేయండి. ఓకే. ఈజీ ఏంటంటే జస్ట్ ఒక హ్యాండ్ ఆపోజిట్ నీ పైన పెట్టి వెనక్కి తిరిగి చూడాలి అండ్ ఆపోజిట్. ఓకే. ఇవి వచ్చేసి మనకు కొంచెం ట్విస్టింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఇది కానీ 3 times ఈచ్ సైడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైట్గా స్ట్రెచ్చింగ్ అని చేపిద్దాము వేస్ట్కి. ట్విస్టింగ్ చేస్తుంది కదా, సో స్ట్రెచ్చింగ్ అని లైట్గా చేయించామనుకోండి సైడ్స్లో కొంచెం లాటరల్గా మనకు స్ట్రెచ్ అవుతుంది అండ్ బాడీని ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది ట్విస్టింగ్ ఆసనాస్కి. అండ్ స్టార్ట్ చేద్దాము. లెగ్స్ కానీ కొంచెం ఫ్రీ చేసుకున్నాక ఇప్పుడు చూపించిన పొజిషన్ మీరు చేయగలరు. ఓకే. నార్మల్గా హాఫ్ పద్మాసన్ వేసినట్టు వేసి మన ఎల్బో పైన షోల్డర్ కింద, ఓకేనా, షోల్డర్కి ఎల్బోకి మిడిల్లో లెగ్ పెట్టి ముందుకు పడుకోండి. ఓకే. కంఫర్ట్గా అరేంజ్ అయినాక స్లోగా వెనకాల నుంచి పట్టుకొని చెయ్యి స్ట్రైట్ చేయొచ్చు, లేదా చెయ్యి స్ట్రైట్ చేసి వెనకాల పట్టుకోవచ్చు. మీరు బొటన్ వేలు పట్టుకోలేరు అంటే జస్ట్ హ్యాండ్ నార్మల్గా నేలపైన పెట్టేయండి. ఓకే. ఒకవేళ చూడండి ఇప్పుడు వెనకాల హ్యాండ్ తీసేసి ఇలా వచ్చాకైనా వెనకాల పట్టుకోవచ్చు. ఇంకా ఈజీగా మీకు కావాలంటే హ్యాండ్ షోల్డర్ పైన కాకుండా షోల్డర్ కింద పెట్టి పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది కానీ సిమిలర్గా కనబడుతుంది ఆసన. ఓకే. సేమ్ అలానే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేద్దాము. సేమ్ హాఫ్ పద్మాసన్ టైప్ చేసి నీ కొంచెం లైట్గా బెండ్ చేస్తే గ్రిప్ వస్తుంది అనమాట షోల్డర్ కింద. సపోర్ట్ వచ్చాక లెగ్ స్ట్రైట్ చేస్తూ హ్యాండ్ అయినా స్ట్రైట్ చేయండి, లేదా ఫస్ట్ వెనకాల చేపెట్టి తర్వాత హ్యాండ్ స్ట్రైట్ చేయండి. ముందుసారి చేసినప్పుడు లైక్ రైట్ సైడ్ చేసినప్పుడు ఏం చేశాను, అలానే పెట్టి పట్టుకున్నాక హ్యాండ్ స్ట్రైట్ చేసిన. ఇప్పుడు ఏం చేశాను, ఇప్పుడు లైక్ స్ట్రైట్గా పెట్టాక హ్యాండ్ తర్వాత గ్రిప్ పెట్టాను. సో రెండిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తుందో అది చేయండి. ఓకేనా. అండ్ ఈ ఆసన స్టార్టింగ్ రాకపోవచ్చు, బట్ రోజు చేయండి, ఖచ్చితంగా వస్తుంది. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఓకేనా. సో ఇలా చేశాక కొంచెం రిలాక్స్ అవ్వడానికి హెడ్ కింద పెట్టేసి శశంకాసన్ ఆర్ఎల్స్ కొంచెం హిప్ పైకి లేపి ఈ పొజిషన్కైనా రండి. ఓకేనా. కొంచెం రిలాక్స్ అవుతుంది బాడీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాగ్ ప్రసన్న సెడిగోపురం. అండ్ ఒకవేళ మీరు కొలాబ్ కానీ ఓకే అనిపిస్తే నాకు కొలాబ్ రిక్వెస్ట్ పెట్టండి ఈ ఆసన చేసి, దెన్ ఐ విల్ యాక్సెప్ట్ యువర్ కొలాబరేషన్. ఓకే. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ and watch my videos. Thank you, thank you, thank you.